హాయ్ వెల్కమ్ టు 100% ఫోకస్. సో మనం కాశీ ట్రిప్ గురించి చెప్తున్నాం కదా. కాశీ అనగానే విశ్వేశ్వరుడు, నెక్స్ట్ అన్నపూర్ణేశ్వరి, విశాలాక్షితో పాటు అందరూ కంపల్సరీ విజిట్ చేసే ప్లేస్ గంగా హారతి. ఘాట్లలో గంగా హారతి ఇస్తారు కదా, ఆ ప్లేస్ని ఆల్మోస్ట్ అందరూ అంటే కాశీకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆ బ్యూటిఫుల్ సీన్ని చూసి ఆ దర్శనం చేసుకొని వస్తారు. సో అది ఒక బ్యూటిఫుల్ మూమెంట్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అక్కడ. సో కాశీలో చాలా ఘాట్స్ ఉంటాయి కదా, అందులో దశాశ్వమేధ ఘాట్ మెయిన్ అనమాట గంగా హారతికి. గంగా హారతి మనం సూపర్గా చేస్తారు అక్కడ. అక్కడ మెయిన్ కూర్చోవడానికి కూడా మనకి ప్లేస్ అనేది ఉండదు, అంత రష్ ఉంటుంది అక్కడ. మిగతా 2 ఘాట్స్ ఏమో అస్సీ ఘాట్, రాజేంద్ర ప్రసాద్ ఘాట్. ఇక్కడ కూడా హారతి జరుగుతుంది, బట్ దశాశ్వమేధ ఘాట్ మెయిన్. మూడిట్లలో అది మెయిన్ ఘాట్. సో ఇక్కడ చూసిన విజువల్ ఏంటి అంటే గంగమ్మ, ఇది గంగమ్మ విగ్రహం అండి. గంగా హారతి ఇస్తే 7గురు అక్కడ నిల్చొని హారతి ఇస్తున్నారు కదా, అందులో ఒక టేబుల్ పైన అమ్మవారి విగ్రహం ఉంటుంది. దానికి అలంకరణ చేస్తారు, ఇలా రకరకాల పూలతో అలంకరణ చేసి అమ్మవారికి ఎలా అంటే షోడోపచార పూజ చేస్తారు. అంటే మనం ఇంట్లో అయితే ఫొటోస్కి విగ్రహాలకి చేస్తాం కదా, అక్కడ డైరెక్ట్ గంగమ్మకే చేసేస్తారనమాట. ముందు ఇలా విగ్రహం పెట్టుకొని దీనికి అలంకరణ చేసేసి అమ్మకి అక్కడ నిల్చుని డైరెక్ట్ గంగమ్మకి షోడోపచార పూజ నిర్వహిస్తారు. ఇది దాదాపు 1 అవర్ ఉంటుందండి, ఆల్మోస్ట్ 1 అవర్ ఉంటుంది. 1 అవర్ అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ 1 సెకండ్ కూడా కళ్ళు మూయకుండా, 1 సెకండ్ కూడా అటు ఇటు చూడకుండా ఆ హారతిని చూస్తారు. అక్కడ మ్యూజిక్ కూడా చాలా బాగా ప్లే అవుతుంది, మన కాన్సన్ట్రేషన్ దానిపైనే ఉంటుంది. ఆ మ్యూజిక్తో కూడా, మ్యూజిక్ కూడా మనకి అది హెల్ప్ అవుతుంది. వేరే ఎలాంటి నాన్సెన్స్ వినపడకుండా ఓన్లీ ఆ విజువల్స్ కనిపిస్తాయి. అంటే హారతి ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళు కనిపిస్తారు, ఈ మ్యూజిక్ వినపడుతుంది, అంతే. 45 మినిట్స్ ఒక బ్యూటిఫుల్ వరల్డ్లో మనం ఉండొచ్చు. డిఫరెంట్ వరల్డ్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనం చూస్తాం అక్కడ. 45 మినిట్స్. సో ఇక్కడ బ్లూ షర్ట్లో ఉన్నట్టు కదా, తను అమ్మవారికి అలంకరణ చేస్తున్నాడు. అంటే హారతికి ముందు, అంటే ఆల్మోస్ట్ మేము అక్కడికి 5కి వెళ్ళామండి. హారతి యాక్చువల్లీ 6కి స్టార్ట్ అయ్యింది, అంటే అది వింటర్ సీజన్. 6కి హారతి స్టార్ట్ అవుతుంది, 6:30కి అలా స్టార్ట్ అవుతుంది. అంటే 5కే వెళ్ళాము. నార్మల్గా బోటింగ్ టికెట్స్ అలా వెళ్ళొచ్చు, కానీ ఫస్ట్ టైం అంటే 2 టైమ్స్ విజిట్ చేసాము. ఫస్ట్ టైం ఏమో నార్మల్గా వెళ్ళిపోయాం వితౌట్ ఎనీ, అంటే బోట్ ఎక్కడం కానీ లేకపోతే టికెట్స్ అలా కాకుండా డైరెక్ట్ వెళ్ళాము. సో బ్యాక్ సైడ్ కూర్చున్నాము, ఫ్రంట్ లైన్లో. 5కి వెళ్ళాము కదా, ఆ విజువల్ తీసుకున్నాను. ఈయన 7 మెంబర్స్లో ఒకరు, హారతి ఇచ్చే 7 మెంబర్స్లో ఇతను కూడా ఒక మెంబర్. తర్వాత ఇగో ఇలా డ్రెస్ వేసుకొని వచ్చి హారతి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఎల్లో షర్ట్లో ఉన్న తను మనీ కలెక్ట్ చేసుకుంటాడండి. అంటే అక్కడ హారతికి సంబంధించిన ఫ్లవర్స్ కావాలి, ఆయిల్ కావాలి, ధూపం వేస్తారు. మొత్తం షోడోపచార పూజ కదా, ప్రతి ఒక్క ఐటెం కావాలి వాళ్ళకి. సో ఐటమ్స్ కోసం అని మన ఇష్టం, డొనేట్ చేయొచ్చు. ఆయన అయితే బుక్ పట్టుకొని ఉంటాడు, మనం ఎంతైనా మనీ డొనేట్ చేయాలనుకుంటే ఆ బుక్ ఇస్తాడు, దానిపైన మనం రాసేసి సైన్ పెట్టేసి మనం అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వచ్చు. సో ఆ అమౌంట్ గంగా హారతికి ఉపయోగపడే వస్తువులకి అవి కొనుక్కుంటారనమాట ఆ మనీతో. సో హారతి ఇవ్వడానికి 7 మెంబర్స్. నార్మల్గా వింటర్ కాబట్టి 6కి స్టార్ట్ అయ్యింది, సమ్మర్ అయితే 7కి స్టార్ట్ అవుతుంది. అంటే సూర్యాస్తం తర్వాతనే గంగా హారతి స్టార్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ 1 అవర్ తీసుకుంటుంది దీనికి. సో చూడండి, ఇది దీపం అన్నమాట. ఇప్పుడు షోడోపచార పూజల్లో ఇది దీపం చూపిస్తున్నారు అమ్మవారికి. 4 సైడ్స్ చూపిస్తారు. అమ్మ మనకి గంగమ్మ ఎదురుగా ఉన్న, వీళ్ళు ఇటు బ్యాక్ సైడ్ ఎందుకు తిరిగారంటే ఆల్ 4 సైడ్స్ మనకి ఇది విజువల్ చూపిస్తారు. ఇది ధూపం అనమాట, అగరబత్తి పట్టుకొని చేస్తున్నారు ఈ పిక్లో. 3 మెంబర్స్ మాత్రమే విజువల్స్లో వస్తున్నారు, మిగతా వాళ్ళు అటు సైడ్ ఉన్నారనమాట. పిక్స్ పడలేదు. బోట్లో కూర్చొని కూడా మనం చూడొచ్చు, దానికి టికెట్ అది ఉంటుంది. నెక్స్ట్ కొందరు ఆ పెద్ద బోట్లో, ఆ బోట్స్లలో కూర్చొని చూస్తారు. కొందరు వాళ్ళు బయట అక్కడ
ఎదురుగా నిల్చొని ఉన్నారు. అంటే వాటర్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల బో అక్కడ నార్మల్‌గా వాటర్‌కి ముందు సైడ్ కూడా కూర్చున్నారు. ఇటు ఉన్న వాళ్ళేమో స్టెప్స్ పైన కూర్చున్న వాళ్ళనమాట. నేను వీడియో తీసేది. వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఆ కిందికి వెళ్ళడానికి ఇవ్వరు. అందరూ బ్యాక్ సైడ్ నుంచి అంటే మెట్ల మీద నుంచే చూడాలి. స్టెప్స్ పై నుంచే చూడాల్సొస్తుంది. ఆల్ అక్కడ వాటర్ కొంచెం ఫ్లో తక్కువగా ఉండడం వల్ల కిందికెళ్లారు. 365 డేస్ ఈ హారతి జరుగుతుందండి. గంగా హారతి 365 డేస్. ఏమన్నా కానివ్వండి, ఎంత రెయిన్ ఉండనివ్వండి, ఎలా ఉన్నా సరే హారతి మాత్రం కంపల్సరీ ఇస్తారంట. పబ్లిక్ కూడా అదే విధంగా ఉంటుంది. అసలు వాటర్ వస్తుంది, వర్షం పడుతుంది, ఇది ఎవరు ఆలోచించరు. 45 మినిట్స్ మొత్తం మర్చిపోయి అక్కడ కూర్చొని చూస్తూ ఉంటారు అంతే ఇంకా. కాశీ వెళ్ళడమే ఒక బెస్ట్ థింగ్. కాకపోతే ఇది చూడడం అనేది ఇంకా చాలా హ్యాపీనెస్‌తో కూడుకున్న విషయం అనమాట. స్వామివారిని దర్శించుకోవటం, అమ్మవార్లను దర్శించుకోవటం ఒకటి అయితే గంగా హారతి చూడడం ఇంకో లెవెల్, నెక్స్ట్ లెవెల్. 1 అవర్ డిఫరెంట్ వరల్డ్‌లో ఉండి అదొక హ్యాపీనెస్ అంతే ఇంకా. లైఫ్‌లో ఒకసారైనా ఈ సీన్ లైవ్‌లో చూస్తానా, భక్తి టీవీలో కాకుండా లైవ్‌లో చూస్తానా అని అనుకున్నాను. చూసేసాను. బెస్ట్ మెమొరీ. మీరు కూడా ఫ్యూచర్‌లో ఎప్పుడైనా కాశీ వెళ్తే కంపల్సరీ గంగా హారతి చూడండి. అఫ్‌కోర్స్ చూస్తారు. దశాశ్వమేధ ఘాట్‌లో చూడండి. ఆ ఫీల్ ఇంకా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఆ విశ్వేశ్వరుడి బ్లెస్సింగ్స్ మీ పైన ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. If you like my videos, please do like, share and subscribe to my channel.